ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మందారం, నువ్వు హాస్పిటల్కి వెళ్ళకుంటే కనీసం నీ ప్రాణాలైనా మిగులుతాయి. హాస్పిటల్కి బయలుదేరితే మాత్రం మీ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నువ్వు చెప్పిన డాక్టర్ గురించి నేను కూడా విన్నాను. మందారానికి గతం గుర్తుకొస్తుందంటే అంతకంటే ఏం కావాలి? మందారానికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని శిక్షించాలని నాకు కూడా ఉంది. అవును మావయ్య, మందారానికి గతం గుర్తుకు రావాలని నేను కూడా చాలా మంది దేవుళ్ళకి మొక్కుకున్నాను. యాక్చువల్గా మందారాన్ని నేనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ నాకంటే ముందే మన రూప రెడీ అయింది. థ్యాంక్స్ రూపా. మందారంకి గతం గుర్తుకొస్తుంది అంటే దీపక్ టెన్షన్ పడాలి, కానీ తొందరపడుతున్నాడేంటి? దీపక్, మావయ్య, రూపా మందారంతో పాటు నువ్వు కూడా వెళ్ళు. నాకు కూడా వెళ్ళాలనే ఉంది మావయ్య, కానీ నేను వెళ్తే అమ్మ ఏమైపోతుందో అని భయంగా ఉంది. అవును బావగారు, దీపక్ లేకుండా వదన గారి పిచ్చిని భరించటం ఎవరి వల్ల కాదు. ఆయన అత్తయ్య గారిని చూసుకుంటారులేండి పెద్దయ్య. నేను రూపమ్మ వెళ్ళొస్తాం. సరే మందారం, జాగ్రత్త. అలాగే పెద్దయ్య. రవి, బయలుదేరదావా? వెళ్దామమ్మా. పద, కూర్చో. ఉన్నన్ని రోజులు మా మీద పడి చచ్చారు. ఇకనైనా మాకు మీ నుండి విశ్రాంతి లభిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. బాయ్, హ్యాపీ జర్నీ. మరి కాసేపట్లో బాంబు పేలబోతోంది. మందారం రూపలు బూడిదవ్వబోతున్నారు. మమ్మీ మామూలుగా ఉండుంటే ఇదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇక్కడేం చేస్తున్నావు మమ్మీ? చిన్న పాప, ఆడుకుంటున్నాను. కారు కింద సెట్ చేసిన బాంబు మమ్మీ చేతికి ఎలా వచ్చింది? నా బొమ్మని దాచేస్తావా? చెప్తా. అంటే ఇప్పుడు ఆ కారు కింద బాంబు లేదా? మందారం రూపలకేం కాదా? మందారానికి ట్రీట్మెంట్ చేయించి గతం గుర్తుకొచ్చేలా చేస్తారా? అమ్మో, అదే గనక జరిగితే అంతే సంగతులు. ఈ బొమ్మ నాకు ఇచ్చే మమ్మీ. మమ్మీ అంటావా నన్ను? మమ్మీ చిన్న పాప. సరే సరే, చిన్న పాప, చిన్న పాప, బొమ్మ నాకు ఇచ్చే చిన్న పాప. నేను ఇవ్వను. ఇది నాకు ఇచ్చే చిన్న పాప. నేను ఇవ్వను. నాది ఈ బొమ్మ, నాది. నేను ఇవ్వను. నేను ఇవ్వనుగా. ఈ బొమ్మ నాదిగా. నేను ఇవ్వను. ఇవ్వను. నాది. ఈ బొమ్మ నాది. మమ్మీ కావాలంటే బొమ్మ నాది. ఈ బొమ్మ నాది. చిన్న పాప, చిన్న పాప, ఇది బొమ్మ కాదు, బాంబు. ఇది పేలిపోతుంది. పేలితే నువ్వు చచ్చిపోతావు. ఇచ్చే చిన్న పాప. ఆశ దోశ అప్పడం వాడా? అలా చెప్తే ఈ బొమ్మ ఇచ్చేస్తాననుకున్నావా? నేనేమివ్వను. ఇది నాది.
దీపక్ నిజంగా బాంబా? అవును మౌనిక. పద వెళ్ళి మమ్మీని పట్టుకుందాం. మౌనిక నువ్వు అటు నుంచిరా, నేను ఇటు నుంచి వస్తాను. ఇద్దరం కలిసి మమ్మీని పట్టుకుందాం. పద. ఏంటి? వదలండి, అది ఇచ్చే. వదలండి, ఇది నా బొమ్మ. ఇచ్చే, నేను వెళ్ళిపోద్ది. ఇవ్వను. అమ్మా. అది ఇచ్చే బామ్మ. నేను అమ్మా, ఇవ్వను. అది ఇచ్చే. ఇది నాది. నాది, మమ్మీ నాది బొమ్మనా? నాది. ఈ బొమ్మ నాది, నాది. నేను ఇవ్వను. నాది, నాది, పాప నాది. ఇచ్చే, పేలిపోద్ది. అమ్మా అమ్మా అమ్మా, అది ఇచ్చే. నాది. భలే ఉన్నారు. భలే 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 ఉన్నారే. నా బొమ్మ నాకు ఇవ్వమంటే ఇవ్వరా? బాగా అయింది. మీరు మీ మొఖాలు ముచ్చుకోతల్లా ఉన్నారు. నిజానికి మీరిద్దరు ఇలాగే చాలా బాగున్నారు. ఇలాగే మెయింటైన్ చేయండి. అదిగా. అసలు బాంబు ఎందుకు పెట్టారండి? మందారం రూప హాస్పిటల్కి వెళ్తుంటే కార్ కింద పెట్టాను. అది మమ్మీ తీసుకుంది. ఆ మందారానికి ట్రీట్మెంట్ జరిగితే గతం గుర్తొచ్చేస్తుంది. మందారానికి ట్రీట్మెంట్ జరగకుండా ఉండాలనే బాంబు పెట్టాను. అమ్మో, వెంటనే ఫ్రెష్ అప్ అయి హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్దాం పద. ఇంతసేపు అయింది, అయినా అమ్మాయి గారు ఇంకా రావట్లేదు ఏంటి? పేషెంట్ వచ్చారా రాజు? బయలుదేరారు డాక్టర్ గారు. రాజు అదిగో మాటలోనే వచ్చేసారు. తనే డాక్టర్ మందారం, నేను చెప్పిన పేషెంట్. నమస్తే అమ్మా. నేను కొన్ని టెస్టులు చేయాలి, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. నువ్వు రామ్మా. మందారం నువ్వు వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.